వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, మనం క్రాష్ కోర్స్కి సంబంధించి మరొక వీడియో మనం చేద్దాం. ఈ పర్టికులర్ సెషన్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సరే, if the equation lambda x square minus 5xy plus 6y square plus x minus 3y equals to 0 represents a pair of straight lines. Okay, yes, this is a higher order second degree equation. Okay, represents a pair of straight lines, then the point of intersection is అంటున్నాడు. అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయి, ఎక్కడో చోట ఇట్లా కలుస్తాయి కదా. సో ఇట్స్ ఎ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్, అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంతా అని అడుగుతున్నాడు, అవునా కదా. సరే, సో ఇది సెకండ్ డిగ్రీ హైయర్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, హైయర్ ఆర్డర్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. కాబట్టి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మనం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. వాట్ ఈస్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0. అవునా, ఇదే కదా ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఏ ప్లేస్లో ఎంత ఇచ్చాడు? ల్యాండా ఇచ్చాడు. సో ఏ వాల్యూ ఈక్వల్స్ టు ల్యాండా. వాట్ ఆల్ వీ నీడ్ ఈస్ దిస్ ల్యాండా వాల్యూ. అండ్ 2h ఈక్వల్స్ టు -5 అండ్ హెచ్ వాల్యూ ఎంత? -5/2. అవునా, తర్వాత బి వాల్యూ ఎంత? బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6, అంతేనా. తర్వాత 2g వాల్యూ ఎంత? 2g ఈక్వల్స్ టు 1, g వాల్యూ వచ్చేసి 1/2, రైట్. తర్వాత 2f వాల్యూ ఎంత? 2f ఈజ్ నథింగ్ బట్ -3 అండ్ f వాల్యూ వచ్చేసి -3/2. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c హియర్? c వాల్యూ ఈజ్ 0. c వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ, అవునా కదా, రైట్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటున్నాడు. చూడండి నాన్న, ఒకటి ఈ పర్టికులర్ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేయాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషన్? సఫిషియంట్ కండిషన్ ఆర్ నెసరీ కండిషన్. ఏంటంటే అది ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా, అవునా కదా. ఆ పర్టికులర్ ఈక్వేషన్ దాని వాల్యూ 0 కనుక అయితే అప్పుడు ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నట్టే. సరే, అంటే ఆ ఈక్వేషన్ ఏంటో రాద్దాం. ఏబీసీ ప్లస్ 2fgh రైట్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది 0 అయితే, ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అయితే దాన్ని పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పచ్చు. వాడే చెప్తున్నాడు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది. సోను అంటే ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసింది అది 0 అవుతుంది, రైట్. సో దట్ మనం ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, సో ఏ అంత ల్యాండా కదా, కానీ ఇక్కడ సి వాల్యూ 0 కాబట్టి దీని వాల్యూ 0, అవునా. ఇక్కడ కూడా సి వాల్యూ 0 కాబట్టి దీని వాల్యూ 0. సో ప్లస్ 2fgh ఉంది కాబట్టి 2 ఇంటూ ఎఫ్ ఎంత? ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ -3/2. జీ ఎంత? 1/2. హెచ్ ఈజ్ నథింగ్ బట్ -5/2 మైనస్ ఏఎఫ్ స్క్వేర్. ఏ వాల్యూ ఈజ్ ల్యాండా. ల్యాండా ఇంటూ ఎఫ్ ఎంత? -3/2 హోల్ స్క్వేర్ మైనస్ బి ఎంత? ఇస్ 6. జీ ఇస్ 1/2 ఈక్వల్స్ టు 0, రైట్. సో 2 క్యాన్సిల్ చేసాం ఇక్కడ. సో -2 -6 5 3 15 2 2 4, రైట్. మైనస్ 9/4 ల్యాండా, అవునా. 3/4. దిస్ -1 మైనస్ని మళ్ళీ ప్లస్ చేయకండి ఎందుకంటే మైనస్కి ఇక్కడ స్క్వేర్ ఉంది. ఎస్ ఓ నో. సో మైనస్ స్క్వేర్ అంటే పాజిటివ్ కాబట్టి 9 λ/4, రైట్. మైనస్ 1/4 అవుతుంది. ఇది 6/4 అంటే 2 3 6 2 2 4 3/2 అవుతుంది, అవునా కదా. దిస్ ఇస్ 3/2 హియర్ 0. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. దీన్ని 4 చేయాలంటే 2తో మల్టిప్లై చేయండి. 3 2s are 6 2 2s 4. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం 4 కామన్ని అటు తీసుకెళ్ళిపోతే మనకి వస్తుంది 15 - 6 ఎంత? దట్స్ నథింగ్ బట్ 15 - 6 ఈజ్ నథింగ్ బట్ 9. కాబట్టి 9 - 9 λ ఈక్వల్స్ టు 0. 9 λ ఈక్వల్స్ టు 9, λ ఈక్వల్స్ టు 1 వచ్చింది, అవునా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ల్యాండా? ల్యాండా వాల్యూ 1 వచ్చేసింది. అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనం ఈజీగా రాసొచ్చు. అంటే x స్క్వేర్ మైనస్ 5xy ప్లస్ 6y స్క్వేర్ ప్లస్ x మైనస్ 3y ఈక్వల్స్ టు 0 ఈజ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అలాంటప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత, రైట్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇది ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తామో జాగ్రత్తగా చూడండి. దీనికి ఇక్కడ ఈక్వేషన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేద్దాం. అంటే మనకి ల్యాండా వాల్యూ ఎలాగో వచ్చింది 1 అని, కాబట్టి ఈక్వేషన్ ఒకసారి రాసుకుందాం. ఏంటా ఈక్వేషన్ అంటే ల్యాండా ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఎక్స్ స్క్వేర్, రైట్, మైనస్ 5xy తర్వాత ప్లస్ 6y స్క్వేర్
అవునా, ప్లస్ ఎక్స్ మైనస్ 3y ఈక్వల్స్ టు 0. రైట్. ఇప్పుడు 5xy నేను ఎలా మారుస్తానంటే 2xy ఆర్ ఎల్స్ 3xy మైనస్ 2xy ఏదైనా రాసుకోండి, ప్లస్ 6y² ప్లస్ ఎక్స్ మైనస్ 3y. రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్స్ టు 0గా మారుస్తున్నాను. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే అదే కదా, రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ప్రొడక్ట్ షుడ్ బి ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ ఎక్స్ మైనస్ 3y వస్తుంది. అవునా, ఎందుకని ఇలా రాశాను అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 3y ఉంది కదా, అందుకని. సో మైనస్ 2x కామన్ 2y కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ నాకేం వస్తుంది, ఎక్స్ మైనస్ 3y వస్తుంది. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 2 3 6, y ఇంటూ y ఈజ్ y², రైట్. సో ప్లస్ ఎక్స్ మైనస్ 3y, అంతేనా. సో ఈ మొత్తంలో ఎక్స్ మైనస్ 3y కామన్ తీయండి. ఎక్స్ మైనస్ 3y కామన్ తీస్తే ఏమొస్తుందనా, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. చూడండి, రెండు స్ట్రైట్ లైన్స్ వచ్చాయి, రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ప్రొడక్ట్ 0 అయింది. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ నథింగ్ బట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్. ఈ విధంగా రాస్తాం అంటే ఎక్స్ మైనస్ 3y ఈక్వల్స్ టు 0 అనేది ఒక ఈక్వేషను, ఎక్స్ మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనేది మరో ఈక్వేషన్. మనల్ని అడుగుతున్నది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఎక్స్ కామా వై, అది అడుగుతున్నాడు. సరే, సో ఎక్స్ ఈక్వల్స్ టు 3y అని రాయొచ్చు కదా ఇక్కడ, రైట్. ఈ ఎక్స్లో ఈ 3yని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3y మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. y వాల్యూ ఎంత అప్పుడు, y వాల్యూ ఈక్వల్స్ టు -1. y వాల్యూ -1 అయితే x వాల్యూ ఎంత, -3, అంతేనా. సో x కామా y ఎంత, -3 కామా -1. విచ్ ఆప్షన్, ఆప్షన్ ఏ. ఎస్ ఆర్ నో, -3 కామా -1. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓన్లీ ద థింగ్ ఇస్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఈ పర్టికులర్ సెకండ్ డిగ్రీ హైయర్ ఆర్డర్ ఈక్వేషన్, ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేయాలంటే కండిషన్ ఏంటి, డెల్టా అంటే ఏబీసీ ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్² మైనస్ bg² మైనస్ ch² ఈక్వల్స్ టు 0. సార్ మాకు ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈక్వేషన్ కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. దీన్ని డిటర్మినెంట్ ఫార్మాట్లో రాసుకోవచ్చు. ఏంటంటే లిజన్, ఈ పర్టికులర్ డెల్టాని ఏబిసి అని రాసుకోండి ఫస్ట్, రైట్. హెచ్ రాసుకోండి, ఎఫ్ రాసుకోండి, జీ రాసుకోండి, అంతేనా. నో సారీ, జీ రాసుకోండి, ఎఫ్ రాసుకోండి, సరిపోతుంది. ఏహెచ్జి హెచ్బిఎఫ్, రైట్. జిఎఫ్సి అలా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఏబిసి రాయండి ఫస్ట్, హెచ్ రాయండి, జీ రాయండి, ఎఫ్ రాయండి, హెచ్ జీజీ ఎఫ్, రైట్. ఏబిసి. దీన్ని డిటర్మినెంట్ చేసాం అనుకోండి, ప్లస్ మైనస్ ప్లస్ని మనకు తెలుసు కదా డిటర్మినెంట్ ఎలా చేయాలో. దీని వాల్యూని ఈక్వల్ టు 0 చేస్తే ఈ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఇదంతా గుర్తుపెట్టుకోలేని వాళ్ళు ఇలా చేసినా సరిపోతుంది. మనం డిటర్మినెంట్ ఫార్మాట్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకి ఏహెచ్జీలని జీహెచ్ఎఫ్ని డెట్ ఫార్మాట్లో వేసుకుని దాన్ని 0కి ఈక్వల్ చేసినా కూడా మనకి లాంబ్డా వాల్యూ 1 వచ్చేదన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రెండు స్ట్రైట్ లైన్స్ కింద స్ప్లిట్ చేసుకుని మన ఎక్స్ కామా వై వాల్యూని అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూని కనిపెడితే సరిపోతుంది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది సర్కిల్స్ అనే టాపిక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టచింగ్ y యాక్సిస్ at 0,3 అండ్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ ఆఫ్ 2 యూనిట్స్ ఆన్ ద పాజిటివ్ x యాక్సిస్ ఈజ్ అంటున్నాడు. వెరీ లాజికల్ క్వశ్చన్. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి, అడిగిన క్వశ్చన్కి ముందు మనం ఒక ఫిగర్ని డ్రా చేసుకుందాం. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టచింగ్ y యాక్సిస్ at 0,3. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది, రైట్. ఒక సర్కిల్ y యాక్సిస్ని ఇది 0 నానా, ఇది 3 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 0,3 కదా. ఇది 3 అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ 0,3 పాయింట్. 0,3 అనే పాయింట్ దగ్గర ఒక సర్కిల్ y యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నాడు. కట్ చేస్తుందని లేదు, కట్ అంటే బయట లోపలికి వస్తుంది, టచ్ అంటే ఇంతే, ఒక చోట టచ్ చేస్తుంది అనుకుందాం, రైట్. తర్వాత ఏమన్నాడు వాడు, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, అండ్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ ఆఫ్ 2 యూనిట్స్ ఆన్ ద పాజిటివ్ x యాక్సిస్ మీద 2 యూనిట్స్ ఇంటర్సెప్ట్ చేస్తుందంట. ఇట్లా x యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 2 యూనిట్స్, రైట్. దీన్ని 2 యూనిట్స్ అని చెప్పాడు. ఓకే, 0,3 అనే పాయింట్ దగ్గర y యాక్సిస్ని టచ్ చేస్తుంది అన్నాడు, అవునా. సో అలాంటప్పుడు కొంచెం సర్కిల్ బాగా గీతాము. ఓకే,
ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి. అంటే ఈ పర్టికులర్ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది కదా, అవునా? ఏం కనుక్కోవాలి? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. ఈ పాయింట్ కనుక్కోవాలి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోవాలి. h, k వాల్యూ ఫైన్. సో ఫస్ట్ ఇది ఎట్లా సాల్వ్ చేస్తానంటే, ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో నాకు తెలియదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంది ఫ్రెండ్స్? ఈ దూరమే కదా h, k, అవునా కదా? దిస్ ఈజ్ h, దిస్ ఈజ్ k, అది సెంటర్. ఈ దూరం ఎంతో తెలుసా నాకు? ఎస్, నాకు తెలుసు. ఈ 0,3 ఎంతో, ఇది కూడా అంతే, ఎందుకంటే ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. ఇది x యాక్సిస్ మీదకే ఉంది, ఇది x యాక్సిస్ మీదకే ఉంది, కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ 3. ఎస్ ఓ నో? రైట్. అంటే విచ్ ఆప్షన్ తెలిసిపోతుంది? ఆప్షన్ సి అని, అవునా కదా? రైట్. కొంచెం ఇంకా మీరు ఏం సాల్వ్ చేయక్కర్లేదు, ఆప్షన్స్ని జాగ్రత్తగా చూడండి. వై యాక్సిస్లో ఈ వాల్యూ ఎంతో మనకు తెలియదు, కానీ ఈ వాల్యూ తెలుసు కదా. దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ దీనికి ఈక్వల్, ఈ ఇంటర్సెప్ట్కి ఈక్వల్, అవునా కదా? సో విచ్ ఆప్షన్ అన్న, అసలు ఈ 2 అనే దాంతో కూడా మనకు సంబంధం లేదు. చిన్న షార్ట్ కట్, ఆప్షన్స్ని బట్టి చెప్పేయచ్చు. √10,3 అంటే దీని వాల్యూ √10 అనమాట. కానీ ఇది ఎట్లా √10 అయిందో కూడా మనం నేర్చుకుందాం. బట్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో త్వరగా చేయాలి కాబట్టి కొంచెం మనం డయాగ్రమాటికల్గా మనం అనాలిసిస్ చేస్తే, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి సర్కిల్స్లో? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి అంటే 2√g² - c, రైట్ ఆర్ నాట్? ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత ఇచ్చాడు? 2 యూనిట్స్ ఇచ్చాడు, కాబట్టి 2 = 2 × √g² - c, అవునా కదా? రైట్, అది అలా ఉంచండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు దీనివల్ల ఉపయోగం కూడా లేదు, కానీ ఇది పర్పెండిక్యులర్ కదా, కరెక్ట్గా కట్ చేసింది. ఇది 1 యూనిట్ అవుతుంది, ఇది 1 యూనిట్ అవుతుంది, అంతేనా? ఎస్ ఓ నో? రైట్. సరే, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఒక ట్రయాంగిల్ని అజ్యూమ్ చేసుకుంటాను. దీని వాల్యూని ఏ అనుకుందాం, దీని వాల్యూని బి అనుకుందాం, దీని వాల్యూని సపోజ్ సి అనుకుందాం. సెంటర్ కదా, సి అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు నాకు దీని వాల్యూ తెలుసు. దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 యూనిట్, అవునా? దీని వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత? దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3 యూనిట్స్. ఎస్ ఓ నో? అప్పుడు ఇదెంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐ కెన్ యూజ్ ద పైథాగరస్ థీరం, అంటే √1² + 3² ఈజ్ నథింగ్ బట్ ఏసీ, అవునా? సో √1 + 9 ఈజ్ నథింగ్ బట్ ఏసీ. వాట్ ఈజ్ ఏసీ నాన్న? ఏసీ ఈజ్ నథింగ్ బట్ √10, అవునా కదా? దిస్ లెంత్ ఈజ్ √10, అవునా కదా? రైట్ ఆర్ నాట్? దిస్ లెంత్ ఈజ్ √10. సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, లిజన్, ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ అని చెప్పుకోవచ్చా? సింపుల్గా √10,3. కానీ మీరు అసలు ఈ వాల్యూని కూడా చెక్ చేయక్కర్లేదు, బట్ డైరెక్ట్గా షార్ట్ కట్ ఇచ్చాడు. అర్థమైందా? సో ఓన్లీ 3 ఉంది కాబట్టి, అది ఈ వై యాక్సిస్ని మనం చెక్ చేసినప్పుడు 3 వచ్చింది కాబట్టి ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైపోయిందా? వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. అండ్ నెక్స్ట్ వన్. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనకి ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కదా, అవునా కదా? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికనే కదా అర్థం. అంటే ఈ పాయింట్ నుంచి సెంటర్ వరకు ఈజ్ నథింగ్ బట్ రేడియస్సే కదా. రేడియస్ ఎంత వచ్చింది ఇక్కడ? √10 కదా. అంటే ఈ వాల్యూ కూడా √10 కదా. దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ కదా, కాబట్టి √10,3 ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ యూజ్ దట్ షార్ట్ కట్. అర్థమైందా? జస్ట్ మన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే చాలు. ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ సర్కిల్స్. ఓకే, ఇది కూడా ఎంసెట్ 2000లో వచ్చిన క్వశ్చన్. ద స్లోప్ m ఆఫ్ ఎ టాంజెంట్ త్రూ ద పాయింట్ 7,1 టు ద సర్కిల్ x² + y² = 25 సాటిస్ఫై ద ఈక్వేషన్ అంటున్నాడు. అంటే లిజన్ కేర్ఫుల్లీ, ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు x² + y² = 25. అంటే ఈ పర్టికులర్ సర్కిల్ హ్యాస్ ద సెంటర్ ఎట్ ఆరిజిన్, అవునా కదా? అండ్ ద రేడియస్ at = 5. This is the circle, the origin here, and radius ఎంత? This radius is equals to 5 units, right? అలా అయితే ఒక టాంజెంట్ ఉందంట, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 7,1. సపోజ్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది. సపోజ్ ఇట్లా వెళ్ళిపోతుంది అనుకుందాం. టచ్ అవ్వాలి కదా టాంజెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర. సపోజ్ ఇలా వెళ్ళిపోయింది అనుకుందాం, ఇక్కడ ఎక్కడో టచ్ అయింది. ఓకే, టచ్ అయింది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. అయినప్పుడు
ఇది 7,1 అనేటటువంటి ఒక పాయింట్ గుండా వెళ్ళిపోతుంది, అవునా? అంటే ఈ టాంజెంట్ అనేది కూడా ఒక స్ట్రైట్ లైనే. అంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0నే కదా స్ట్రైట్ లైన్ యొక్క జనరల్ ఈక్వేషన్. దీనిలో ఎక్స్ కామా అంటే 7,1 పెడితే సాటిస్ఫై చేస్తాయి కదా. అంటే లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే స్ట్రైట్ లైన్ యొక్క పాయింట్ తెలుసు, స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ వాడు ఎమ్ అని ఇచ్చాడు. అంటే స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. అప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం ఏం రాయొచ్చు అంటే y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 కదా, అవునా కదా? సో మనకి పాయింట్స్ ఏమి ఇచ్చాడు? 7,1 ఇచ్చాడు. సపోజ్ y మైనస్ 1 ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ 7. ఎసోను ఇలా రాయొచ్చు కదా నాన్న. ఇప్పుడు జాగ్రత్త చూడండి. దిస్ ఈజ్ mx మైనస్ 7m, రైట్? mx మైనస్ 7m మైనస్ y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, రైట్? సో ఈక్వేషన్ ఏమవుతుంది? mx మైనస్ y ప్లస్ 1 మైనస్ 7m ఈక్వల్స్ టు 0, అవునా కదా? ఇప్పుడు ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఫార్మాట్లోనే ఉంది కదా. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి? mx మైనస్ y ప్లస్ 1 మైనస్ 7m ఈక్వల్స్ టు 0, అవునా కదా? సరే, బాగానే ఉంది. లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ఏం కావాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, y ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేటటువంటి స్ట్రైట్ లైను, ఓకేనా? ఈ పర్టికులర్ స్ట్రైట్ లైన్ అనేది అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మాట్లో ఉండేటటువంటి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో సర్కిల్కి టాంజెంట్గా ఉండాలి. అంటే కండిషన్ ఏంటి? మాడ్యులస్ c డివైడెడ్ బై √1 ప్లస్ m స్క్వేర్. ఇదే కదా కండిషను. అంటే ఈ పర్టికులర్ స్ట్రైట్ లైను సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అన్నప్పుడు mod c బై √1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ద కండిషన్, అవునా కదా? ఈ విధంగా ఉండాలి. ఎస్ అవును, ఈ విధంగా ఉండాలి. అంటే సి దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ డిస్టెన్స్ ఆర్ వాల్యూ అనమాట. అర్థమైందా? అంటే ఈ పర్టికులర్ స్ట్రైట్ లైను ఈ సర్కిల్కి టాంజెంట్ అవ్వాలి అంటే రేడియస్ షుడ్ బి ఈక్వల్స్ టు c బై √1 ప్లస్ m స్క్వేర్, అంతేనా? సో ఈ పర్టికులర్ దానిలో మనం కొంచెం కేర్ఫుల్గా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. c అంటే ఎంత? c ఈజ్ నథింగ్ బట్ ఇది ax ప్లస్ by ప్లస్ c అంటే 1 మైనస్ 7m కదా. సో రేడియస్ అంటే 5 యూనిట్స్, అవునా కదా? సో 5 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 7m డివైడెడ్ బై √1 ప్లస్ m ఎంత? m ప్లేస్లో m ఉంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c కదా. ఈ మైనస్ వైన్ అటు తీసుకెళ్ళాం అనుకోండి ఏమొస్తుంది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 1 మైనస్ 7m వస్తుంది, అవును కదా? y ఈక్వల్ టు mx ప్లస్ c అదే ఫార్మాట్లో ఉంది. ఇది m ప్లేస్లో m ఉంది కాబట్టి m స్క్వేర్ మాడ్యులస్, రైట్? నేను ఓన్లీ మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. మాడ్యులస్ తీసేసినప్పుడు నేను ఓన్లీ పాజిటివ్ వాల్యూని మాత్రమే తీసుకుంటాను. సపోజ్ తీసుకున్నప్పుడు నాకు 1 మైనస్ 7m ఎంత వస్తుందన్నా? 5 ఇంటూ √1 ప్లస్ m స్క్వేర్. అండ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి, నాకు 1 మైనస్ 7mకి స్క్వేర్ చేస్తే 1 మైనస్ 14m ప్లస్ 49m ఈక్వల్స్ టు 25 ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్, ఓకేనా? సో ఇప్పుడు ఏమొస్తుంది? 1 మైనస్ 14m 49mలోంచి 14mని తీసేస్తే ఐ థింక్ ఇట్స్ 35, రైట్? సో ప్లస్ 35m, ఇది 49m స్క్వేర్ కదా, సారీ, ఓకే, మైనస్ 14m ప్లస్ 49m స్క్వేర్ ఈక్వల్స్ టు 25 ప్లస్ 25m స్క్వేర్. ఎస్ ఓను, రైట్? సో ఇప్పుడు చూడండి, 49m స్క్వేర్ 25m స్క్వేర్ ఇటు తీసుకొచ్చాను అనుకోండి, 49m స్క్వేర్ మైనస్ 25m స్క్వేర్, ఓకే, మైనస్ 14m, ఓకే, 25 ఇటు తీసుకొస్తే మైనస్ 25 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0, రైట్ ఆర్ నాట్? సో దిస్ ఇస్ 49m స్క్వేర్, 49m స్క్వేర్ మైనస్ 25m స్క్వేర్ అంటే 24m స్క్వేర్, 24m స్క్వేర్ మైనస్ 14m మైనస్ 24 ఈక్వల్స్ టు 0, రైట్? 2 టేబుల్ కామన్ తీసి అనుకోండి, 12, ఇక్కడ 7, ఇక్కడ 12 ఈక్వల్స్ టు 0. సో ఆన్సర్ ఇస్ 12m స్క్వేర్ మైనస్ 7m మైనస్ 12 ఈక్వల్స్ టు 0, ఆప్షన్ సి. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫార్మాట్లో ఒక టాంజెంట్ ఉందనుకోండి సర్కిల్కి, అప్పుడు దాని యొక్క రేడియస్ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే mod ఆఫ్ c బై √1 ప్లస్ m స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది చేయాలి. అర్థమైందా? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. But only the thing is, ఈ పర్టికులర్ ఫార్ములాస్ని పదే పదే రివైజ్ చేయండి, ఓకేనా? మీరు ఈ ఫార్ములాస్ని అంటే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అన్ని ఫార్ములాస్ని ఒక లిస్ట్లో రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. లేదంటే ఒక షార్ట్ బుక్ ఉంటాయి, అరిహంత్కి సంబంధించిన ఒక షార్ట్ బుక్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అన్ని హ్యాండ్ బుక్లో ఉంటాయి.
అవన్నీ పదే పదే రోజు డైలీ రివైజ్ చేయండి, అప్పుడు మీకు గుర్తుంటాయి కంపల్సరీగా. అర్థమైందా? సో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బాయ్.